जानक्याः कमलामलाञ्जलिपुटे याः पद्मरागायिताः न्यस्ता राघवमस्तके च विलसत्कुन्तप्रसूनायिताः स्रस्ता श्यामलकायकान्तिकलिता या इन्द्रनीलायिताः मुक्तात्ता शुभदा भवन्तु भवतां శ్రీరామ వైవాహిక. శ్రీరామ వైవాహిక. ఇక్కడ సీతాదేవిని చెప్పలేదండి, శ్రీరామ వైవాహిక, రాముని యొక్క వివాహ సందర్భంలో అని చెప్పారు. అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి అని, శ్రీ అంటే సీతాదేవి అని అర్థం. మరి అలా చెప్పారు కదండి. లక్ష్మీనారాయణులే ఈ శ్రీ సీతా మహాలక్ష్మి, శ్రీ రామనారాయణుడు, రాముడే నారాయణుడు. వీరి వివాహ సందర్భంలో అసలు ఏ వివాహంలోనైనా సరే ఇదే చెప్తారు ఈ శ్లోకాన్ని. అంటే శ్రీరాముని యొక్క కళ్యాణం యొక్క ప్రాశస్త్యం ఎంత అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పరమపదములో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడే ఈ జగత్తుకు మూల కారణమైనటువంటి వాడు. ఈ జగత్తులో ఉన్న మానవులు ఎలా జీవించాలో, ఏ ధర్మం ప్రకారంగా జీవించాలో జీవించి నిరూపించడం కోసం వచ్చినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే రాముడు, దశరథుడి కుమారుడుగా పుట్టాడు. ఆది దంపతులు అంటే భార్య భర్త. మొట్టమొదటివాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా, తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో, ఆ తర్వాత అనేక మంది ప్రజాపతులు వారి భార్యలు, ఆ తర్వాత శివుడు, పార్వతి, మొట్టమొదటి పార్వతి కన్నా ముందు సతీదేవి. ఇలా వీరి వివాహాన్ని, అన్ని వివాహాలు మనం చూసుకున్నట్లయితే శ్రీరాముని యొక్క వివాహం చాలా ప్రాశస్త్యమైనది. వివాహం ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మానవుడు సుఖపడతాడు, వివాహాలు ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా శ్రీరాముని యొక్క వివాహాన్ని మనం చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. అందుకనే లోక కళ్యాణకరమైనటువంటి శ్రీ సీతారాముని వివాహాన్ని మనమందరం కూడా సేవించుకోవాలి. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడు పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు దశరథుడికి కుమారుడుగా రాముడుగా అవతరిస్తే, వేదమే వాల్మీకి మహర్షి నోటి వెంబడి శ్రీరామాయణమై అవతరించిందట. అందుకనే రామాయణము మానవుడికి ఎలా జీవించాలో చెప్పేటటువంటి వేదం అది. రామాయణమే వేదం. రామ అయనం, ఆనందానికి మార్గం వేదం. ఇక్కడ రామాయణం ఆనందానికి మార్గం. చాలామంది రామాయణాన్ని తెలుగులో ఇంకా వేరే భాషల్లో అనువదిస్తే అనువదించుగాక, వాల్మీకి వ్రాసినటువంటి రామాయణమే అందరికీ ప్రమాణం. వాల్మీకి రామాయణంలో ఏముందో అదే ప్రమాణం. వాల్మీకి రామాయణం ప్రకారంగా శ్రీరామ వివాహం, శ్రీరామ అంటే రాముని ఒక్క వివాహం అని కాదు, సీతాదేవితో కూడుకున్నటువంటి రామచంద్రుడి యొక్క వివాహం ఏ విధంగా జరిగింది అనేదే మనకి ప్రధానము. వాళ్ళేమీ ముందుగా చూసుకోలే, వాళ్ళేమైనా ముందుగా మాట్లాడుకోలే. అలాగే రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టినంత మాత్రం సీతాదేవి వచ్చి మెడలో మాల వేయల. చక్కగా ఇదిగో ఇలాంటి వాడు నాకు వరుడు కావాలి, నాకు అల్లుడుగా రావాలి. వరుడు అంటే శ్రేష్టమైనటువంటి కోరదగిన వాడు, ఇలాంటి వాడు కావాలి అని జనక మహారాజు అనుకుని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఆయన ఎవరైతే ఈ శివధనుస్సుని ఎక్కువ పెడతారో అలాంటి వాడికి నా కూతురుని ఇస్తాను అని. శివధనుస్సుని ఎక్కువ పెట్టినంత మాత్రాన
సీతాదేవి వచ్చి మెడలో మాల వేయలేదండి, మన కవితలు చెప్పినట్టుగా. జనక మహారాజు అన్నాడు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. దశరథ మహారాజు వచ్చాడు, అడిగాడు. నా వంశం ఇంత గొప్పది తన పురోహితుడి చేత అడిగించాడు. అది నచ్చింది జనక మహారాజుకి. తన వంశాన్ని గురించి కూడా చెప్పుకొని, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా రండి అన్న తర్వాత వాళ్ళంతా ప్రాజాపత్య వివాహం ఎలా జరగాలో అలా చేసుకున్నారు. అప్పుడు మాత్రమే సీతాదేవిని చూశాడు ఆయన. కళ్యాణంలో మాత్రమే సీతాదేవిని చూశాడండి. ఇది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఉన్న విషయం. సరే, మనకు అనేక రామాయణాల్లో రకరకాల కల్పితాలు. సీతాదేవి మాల వేసింది, శివధనుస్సు ఇరుగుతుంటే వచ్చి సీతాదేవి యొక్క మనస్సు అలాగా గడగడలాడింది, ఇవేవో కథలు చెప్తూ ఉంటారు. రామాయణంలో అలాంటివి లేవు. అంటే పూర్వకాలంలో వధూవరులు ఇద్దరు దర్శనం చేయడం, ఎప్పుడు ఒకరినొకరు చూసుకోవడం ఎప్పుడు అంటే సుముహూర్తంలోనే చూసుకోవడం. ఇలాంటి వివాహములో ఉండే అనేక రహస్యాలను తెలియజేసేటటువంటిది. అంతేకాదు, సీత 11,000 సంవత్సరాలు సీతారాములు ఇద్దరూ కూడా చక్కగా ఈ పరిపాలన చేశారు లోకాన్ని. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయస్యతి. మానవుడు ఎలా జీవించాలో తామిద్దరూ కూడా జీవించి చూపించి నిరూపించి తమ లోకానికి వెళ్ళారు. కనుక సీతారాముల యొక్క వివాహం ప్రతి సంవత్సరం చేసుకోవాలి. సీతారాముల యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత చక్కగా అన్యోన్యంగా జీవించారో అది మనకు తెలుసుకోవాలి. సీతాదేవి కోసం రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు అది మనం తెలుసుకోవాలి. భార్య ఒకసారి ఏదైనా అనొచ్చు, కానీ దాన్ని భరించగలిగిన వాడై ఉండాలి మానవుడు. సీతాదేవి 1-2 సార్లు ఏమైనా అన్నది, ఏమండి నేను అడవులకు వస్తాను నీతో పాటు. అబ్బాయి అక్కడ అడవులో అన్ని కష్టాలు ఉంటాయి. కష్టాలుంటే నువ్వు ఉంటావుగా. దెయ్యాలుంటాయి, భూతాలుంటాయి. ఎవరైనా చూస్తే ఆడపిల్ల అనుకుంటాను నేను. ఇలా ఎప్పుడైనా ఏ అమ్మాయి అని అంటుందా? పూర్వకాలంలో అనేవాడు కాదు. సీతాదేవి అన్నది, కానీ రాముడి చిరునవ్వుతో సరేలే అయితే రా అంటే సీతాదేవికి తన వెంట రావడం ఎంత ఇష్టమో ఆ మాటలో కనిపించింది. తమ్ముడు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, మిత్రుడు ఎలా ఉండాలి, తన మిత్రుడి కోసం తాను ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా శ్రీ సీతారాముల ప్రయాణం, నడత చూస్తే మనకు తెలుస్తుంది. అందుకోసమే ప్రతి సంవత్సరము శ్రీ సీతారాముల వివాహం చేసుకునేటటువంటి ఆ ఘట్టాన్ని తలుచుకోవాలి. మనమందరం కూడా రామాయణాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకోసం ప్రతి ఊరిలో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో శ్రీరామ మందిరం ఉండేది. అది చూడగానే ఇది రామ మందిరం, ఇది రాముని యొక్క జీవన విధానం మనం తెలుసుకోవాలి. ఇక రకరకాల పిచ్చి కథలేవో రాముడి పేరుతో కల్పించినటువంటి చాలా ఉన్నాయి. సీతారాములు ఇద్దరు కూడా 11,000 సంవత్సరాలు పరిపాలించారండి, కలిసే జీవించారండి. సీతాదేవిని శ్రీరామచంద్ర ప్రభువు ఎప్పుడూ కూడా అడవులకు పంపించేలేదు మళ్ళీ తిరిగి. ఇదంతా కల్పిత కథ. కనుక మనం అందరము కూడా శ్రీ సీతారాముల వలె జీవించాలి అన్యోన్యంగా అని ఆశిస్తూ శ్రీ సీతారాముల కళ్యాణ వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం, చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.